గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్సుమాంజలులు. ఈరోజు మీ గంగాధర్ మాస్టారు ఈ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రవేశపెట్టినటువంటి సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీషే ప్రత్యేకంగా మంచి మంచి పాఠాలతో రూపొందించడం జరిగింది. అందులో 10th క్లాస్ ఈరోజు మీకు ఒక మంచి వీడియోని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అన్ని పాఠాలు కూడా వీడియోస్ చేసి మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. 6th to 10th క్లాస్. అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఏ లెటర్ టు గాడ్. చూడండి, ఇక్కడ యారో చూపిస్తున్నాను మీకు. ఏ లెటర్ టు గాడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏ లెటర్ టు గాడ్ అనే టైటిల్ కూడాను. మనకి కష్టం వచ్చినప్పుడు జనరల్గా మొట్టమొదటిగా తలుచుకునేది భగవంతుడిని. సో అలాగే ఇందులో మనకి లెసన్లో క్యారెక్టర్స్ ఎవరు, అతనికి ఏ కష్టం వచ్చింది, అసలు ఎందుకు లెటర్ రాశారు భగవంతుడికి అనే విషయాలని కూడా మనం ఇందులో తెలుసుకుంటాము. మంచి మంచి మెసేజ్ కూడా ఉంటుంది లెసన్లో. అందరూ కూడా స్టూడెంట్స్ శ్రద్ధగా వినండి. మొత్తం ప్రతి సెంటెన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, బిఫోర్ యూ రీడ్ దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. నమ్మకం అనేది పర్వతాలను సైతం కదిలిస్తుంది. నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉన్నట్లయితే ఆ నమ్మకం అనేది జనరల్గా ఎవరికైనా సరే పర్వతాలను సైతం కదిలిస్తుందని చెప్పేసి చెప్తున్నారు మొదటి సెంటెన్స్లో. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్? దేని మీద నమ్మకం ఉంచాలి అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఈ లెసన్లో. దిస్ ఈజ్ ద క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్లీ పోసెస్. ఈ ప్రశ్న ప్రత్యేకంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడాను వేయటం జరిగింది ఇక్కడ. సో చూడండి, రెండో పేర. లెంచో ఈజ్ అ ఫార్మర్ హూ రైట్స్ ఎ లెటర్ టు గాడ్ వెన్ హీస్ డ్రాప్స్ ఆర్ రూయిన్డ్ ఆస్కింగ్ ఫర్ 100 pesos. ఇక్కడ లెంచో మెయిన్ క్యారెక్టర్ ఈ లెసన్లో. అతను భగవంతుడికి లెటర్ రాశారనమాట. ఎప్పుడంటే మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోయిందట. పంట అంతా కూడా పాడైపోయింది అనమాట. అప్పుడు భగవంతుడికి నాకు ఒక 100 రూపాయలు పంపించండి. పెసో అంటే ఇక్కడ అమెరికన్ లాంగ్వేజ్లో రూపీ అని చెప్పేసి అంటాం మనము. మనకి ఇండియన్ కరెన్సీ అయితే రూపాయి. సో డస్ లెంచోస్ లెటర్ రీచ్ గాడ్? అయితే అతను రాసిన లెటర్ భగవంతుడికి చేరిందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ? భగవంతుడు డబ్బులు పంపించాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బీ. ఒకసారి మీరు ఆలోచించండి. పై ఇచ్చిన ప్రశ్నలకి మీరేమైనా సమాధానాలు ఎలా గెస్ చేస్తారు, ఎలా ఊహిస్తారు, ఈ స్టోరీ ఏంటి, అసలు ఎలా కంటిన్యూ అవుతుంది. బిఫోర్ యూ బిగిన్ టు రీడ్, ఒకసారి చదవకముందే ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఆలోచిస్తే మీకు సమాధానాలు కూడా దొరకడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ ఇచ్చారు. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. తర్వాత యాక్టివిటీస్ చెప్పినప్పుడు అందులో మీకు పూర్తిగా అది వివరంగా చెప్పడం జరుగుతుంది గ్రామర్ పార్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో లెసన్లోకి వెళదాం మనము. చూడండి, ఇక్కడ లెసన్లోకి వెళ్తున్నాము. అందరూ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. వినట్లయితే చాలా చక్కగా మీకు లెసన్ బాగా అర్థమవుతుంది. చాలా ఈజీగా మీరు చదవచ్చు అనమాట. ప్రతి సెంటెన్స్ని కూడా నేను చదివేటప్పుడు జాగ్రత్తగా స్టడీ చేయండి. ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వాల్. ఇక్కడ లెసన్ దగ్గరికి వచ్చాను. చూడండి, ఇక్కడ లోయలో మొత్తం అక్కడ ఒకే హౌస్ ఉందట. సాట్ ఆన్ ది క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. ఆ లోయలో చిన్న కొండ ఉంది. ఆ కొండ పైభాగంలో క్రెస్ట్ పైభాగము ఒక చిన్న ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంట్లో ఉంటున్నారు ఈ లెంచో అనేటువంటి ఫార్మర్ తన కుటుంబంతో. ఫ్రమ్ దిస్ హైట్, ఈ ఎత్తు నుంచి వన్ కుడ్ సీ ద రివర్, అదే ఆ నదిని చూడొచ్చు. అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్. ఆ కార్న్ అంతా కూడా చాలా చక్కగా మంచి పూలతో నిండి ఉన్నది. మంచి పంట వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అక్కడ అని చెప్పేసి చెప్తున్నారు. దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. అక్కడ పంట ఎలా కనిపిస్తుందంటే చక్కగా పూలతో నిండిపోయి మంచి పంటను మీకు అందించబోతున్నామని చెప్పేసి అక్కడ మనకి ఇండికేషను అంటే గుర్తు కనిపిస్తుంది అనమాట. ఫార్మర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ కావాల్సిందల్లా ఏంటంటున్నారంటే ద ఓన్లీ థింగ్ ద ఎర్త్ నీడెడ్ వాజ్ ఎ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ షోవర్. ఇప్పుడు భూమికి కావాల్సింది ఏంటంటే తడి, నేల నీటితో తడవాలి. అప్పుడు ఇంకా మొక్క ఇంకా బాగా పెరిగి మంచి పంటను అందించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వర్షం పడాలి అని చెప్పేసి అంటున్నారు రైటర్ ఇక్కడ. త్రూఅవుట్ ద మార్నింగ్, అక్కడ మరుసటి రోజు ఉదయం మొత్తం అంతా కూడాను ఈ లెంచ్ ఫార్మర్ ఏం చేస్తున్నారంటే హూ న్యూ హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై
ఆకాశం వైపు చూస్తున్నారు, ఇంకా భూమి వైపు, ఆ పంట వైపు అది వేసి ఇంకా పర్వాలేదు వచ్చేస్తుంది మంచి హార్వెస్ట్ అని చెప్పేసి అనుకున్నారు కదా. సో అందుకోసం వర్షం పడితే బాగుందని చెప్పేసి అతను ఆకాశం వైపు చూస్తున్నారు అనమాట. నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్. ఇంకా ఒకసారి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి తన భార్యతో చెప్తున్నారు అనమాట, ఈరోజు తప్పనిసరిగా మనకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయి, వర్షం పడుతుంది, గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. ద ఉమెన్ హూ వాజ్ ప్రిపేరింగ్ సప్పర్, ఆ సమయంలో ఆమె సప్పర్ తయారు చేస్తున్నారనమాట. తయారు చేస్తూ సమాధానం చెప్పారు, ఏమనంటే ఎస్ గాడ్ విల్లింగ్. ఎస్, భగవంతుడు తప్పనిసరిగా మనకు కరుణిస్తాడు. చూడండి యారో మీకు చూపిస్తున్నాను అక్కడ, గాడ్ విల్లింగ్, భగవంతుడు మన మీద కరుణ చూపిస్తాడు తప్పనిసరిగా. ద వాల్డర్ బాయ్స్ వర్ వర్కింగ్ ఇన్, పెద్దవాళ్ళందరూ కూడాను పొలంలో పనిచేస్తున్నారట, ఇన్ ద ఫీల్డ్, వైల్ ద స్మాలర్ వన్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద హౌస్. చిన్నపిల్లలందరూ కూడాను అక్కడ ఆ ఇంటికి దగ్గరలో ఆడుకుంటున్నారు అనమాట. అంటిల్ ద ఉమెన్ కాల్ టు దెమ్ ఆల్. ఎప్పటి వరకు ఆడుకుంటున్నారు, అమ్మ రండి కమ్ ఫర్ డిన్నర్కి రండి, రాత్రి భోజనం చేయడానికి రండి అని చెప్పేసి పిలిచే వరకు. ఇట్ వాజ్ డ్యూరింగ్ ద మీల్ దట్, భోజనం చేసే సమయంలో, జస్ట్ యాజ్ లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్, లెంచో ఇలా అనుకుంటున్నాడు అనమాట, లెంచో హ్యాడ్ ప్రిడిక్టెడ్ బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగాన్. జస్ట్ అనుకున్నారు లేదో, బిగ్ డ్రాప్స్ ఆఫ్ రైన్ బిగాన్ టు ఫాల్, ఇంక వర్షం పడబోతుంది, వచ్చేస్తుంది, ఇంకా పడుతుంది. ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. నార్త్ ఈస్ట్లో పెద్ద పెద్ద మేఘాలు మనకు కనిపిస్తున్నాయి, చల్లటి వాతావరణం ఉంది ఇక్కడ, చల్లటి గాలి కూడా వేస్తుంది. ద ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్, చల్లగా గాలి వేసిందంటే దాని ఇండికేషన్ వర్షం పడుతుందని మనం ఊహించవచ్చు, లంచ్ చెప్పినట్టు. ద మ్యాన్ వెంట్ అవుట్ ఫర్ నో అదర్ రీజన్ దాన్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్ ద రైన్ ఆన్ హిస్ బాడీ. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు, వర్షం పడటం మొదలైంది, బయటకు వెళ్ళాడు. మనం కూడా చిన్నప్పుడు చూడండి, వర్షం పడేటప్పుడు బయటకు వెళ్ళి తడిచి చక్కగా ఎంతో ఆనందంగా గంతులు వేస్తూ ఉంటాం, ఆనందాన్ని పొందటానికి, ఆ వర్షం యొక్క ఆనందాన్ని పొందటానికి. ఇతను కూడా అలాగే బయటకు వెళ్ళాడు, జస్ట్ ఇంకా నో అదర్ రీజన్, జస్ట్ హ్యావ్ ప్లెజర్ ఆఫ్ ఫీలింగ్. అండ్ వెన్ హీ రిటర్న్డ్, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లోకి తిరిగి వచ్చాడు. వచ్చి ఒకసారి ఇలా చెప్తున్నాడు చాలా ఆశ్చర్యంగా, దీస్ ఆర్ంట్ రైన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై. ఇక్కడ ఆకాశం నుంచి పడినటువంటి చినుకులు కావు ఇవి, దే ఆర్ న్యూ కాయిన్స్, కొత్తగా పడేటువంటి డబ్బులు. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent పీసెస్ అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5. అవన్నీ కూడాను, పెద్ద చినుకులన్నీ కూడాను 10 రూపీస్తో పోలుస్తున్నారు, అండ్ ద లిటిల్ వన్స్ 5తో పోలుస్తున్నారు అనమాట ఇక్కడ ఇతను. సో నెక్స్ట్ చూడండి, విత్ ఏ సాటిస్ఫైడ్ ఎక్స్ప్రెషన్ he regarded the field of ripe corn with its flowers wrapped in a curtain of rain. The field of ripe corn, ఆ పొలం అంతా కూడాను, బాగా పండేటువంటి పొలం అంతా కూడాను వర్షంతో, చూడండి మనం దుప్పటి కప్పేస్తాం కదా, ఆ వర్షంతో నిండిపోయింది, కప్పేసినట్టు అని చెప్పేసి అంటున్నాడు అనమాట, చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ. బట్ సడన్లీ ఏ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. ఒక్కసారి ఇలా అనుకుంటున్నాడో లేదో, పెద్ద గాలి, వర్షంతో కూడిన గాలి అనమాట, పెద్ద గాలి ముందు వచ్చేసింది. అండ్ అలాంగ్ విత్ ద రైన్, వర్షంతో పాటు పెద్ద గాలి వేస్తూ వెరీ లార్జ్ హెయిల్ స్టోన్స్ బిగాన్ టు ఫాల్. పెద్ద చినుకులు పట్టడం మొదలుపడ్డాయన్నమాట. సో చూడండి, హెయిల్ స్టోన్స్, వర్షపు చినుకులు, ఇక్కడ చూడండి దాన్ని ఏంటంటాము, ఒక మంచు ముక్కల్లాగా, వడగళ్ళు అని చెప్పేసి అంటాం కదా. దీస్ ట్రూలీ డెడ్ రిజంబెల్ న్యూ సిల్వర్ కాయిన్స్. అవి ఎలా కనిపిస్తున్నాయంటే, ఆ హెయిల్ స్టోన్స్ పెద్ద రాళ్ళలా కనిపిస్తున్నాయి అన్నమాట, సిల్వర్. వడగళ్ళు ఏ కలర్లో ఉంటాయి, సిల్వర్ కలర్లో ఉంటాయి, ఓకేనా. ఆ మంచు అంతా కూడా సిల్వర్ కలర్లో మనకు కనిపిస్తుంది, ఆ వైట్ కలర్లో కూడా ఉంటుంది. ద బాయ్స్ ఎక్స్పోజింగ్ దెమ్సెల్వ్స్ టు ద రైన్. ఆ పిల్లలందరూ కూడాను ర్యాన్ అవుట్, బయటకు వెళ్ళిపోయారు, టు కలెక్ట్ ద ఫ్రోజన్ పీల్స్. ఆ మంచు ముక్కల్ని, ఆ మంచు గడ్డల్ని కలెక్ట్ చేసుకోవడానికి అనమాట. మీకు గుర్తుందో లేదో, మనం కూడా చిన్నప్పుడు వడగళ్ళు పెడితే బయటకు వెళ్ళి వడగళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వడగళ్ళు పడ్డాయంటే పంట నాశనం అయిపోతుంది అనమాట, ఇంకా పంట ఎందుకు పనికిరాదు, మొత్తం అన్నీ పడిపోతాయి. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ. అయ్యయ్యో ఎంత పని జరిగింది, నిజంగా ఇది చాలా విచారకరమైన విషయము. ఎక్స్క్లైమ్డ్ ద మ్యాన్, తన బాధను వ్యక్తం చేశాడు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. చాలా విచారానికి గురవుతున్నాడు. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. ఇది వేగంగా వెళ్ళిపోతుందని చెప్పేసి నమ్ముతున్నాను. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ, కానీ వేగంగా వెళ్ళిపోవటం లేదు, వర్షం తగ్గటం లేదు, వడగళ్ళు పడిపోతున్నాయి. ఫర్ అన్ అవర్
ఒక గంట సేపు అనమాట. ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్. ఈ వర్షపు చినుకులు అంటే ఇక్కడ వడగళ్ళ వాన అంటాం. వడగళ్ళ వాన గంట సేపు పడిందటమ్మా. గంట సేపు నిజంగా పడితే ఇంకేముంటుంది అసలు. గార్డెన్లోని హిల్ సైడ్, ద కార్న్ ఫీల్డ్, పంట మీద పంటలోని, ఆన్ ద హోల్ వ్యాలీ, మొత్తం వ్యాలీ అంతా కూడాను గంట సేపు ఈ వడగళ్ళ వాన పడింది అని చెప్పేసి చెప్తున్నారు. ద ఫీల్డ్ వాజ్ వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. మొత్తం ఆ భూమి అంతా కూడాను, ఆ పొలం అంతా కూడా ఎలా మారిపోయింది, తెల్లగాను, తెల్లటి ముక్కలతోటి. అంటే అన్నీ కూడా వడగళ్ళు కదా, మరి తెల్లగా ఉంటాయి. సో నాట్ ఎ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీస్. ఒక్క ఆకు కూడాను చెట్ల మీద అస్సలు లేదట. చూడండి, మామిడికాయలు అయితే మొత్తం రాలిపోతాయి. అలాగే ఏ పంట అయినా సరే వడగళ్ళు పడ్డాయంటే మొత్తం పడిపోతాయి అనమాట. ద కార్న్ వాజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. పంట అంతా కూడా మొత్తం పాడైపోయిందట, కంప్లీట్గా నాశనం అయిపోయింది అనమాట. ద ఫ్లవర్స్ వర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్. మొక్కల నుంచి పూలన్నీ కూడా కిందన పడిపోయాయి. ఇంకా ఫ్లవర్స్ లేకపోతే పంట ఇంకేం, విత్తనం ఏంటి, పంట ఏంటి వస్తుంది ఇక్కడ. లంచ్ ఆఫ్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. తన ఆత్మ, తన హృదయం అంతా కూడా విచారంతో నిండిపోయింది అంటున్నారు ఇక్కడ. ఎవరైనా అంతే కదా, ఇలా పంట చేతికి వచ్చే సమయంలో పంట పాడైందంటే ఎంత బాధ ఉంటుంది ఇక్కడ. వెన్ ద స్టార్మ్ హ్యాడ్ పాస్డ్, మొత్తం వర్షం తగ్గిన తర్వాత, హీ స్టూడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫీల్డ్, ఆ పొలం మధ్యలో నిలబడి, అండ్ సెడ్ టు హిస్ సన్స్, తన కుమారులతో చెప్తున్నాడు ఈ విధంగా. అయినప్పుడు కూడా అతని నమ్మకాన్ని కోల్పోలేదనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. a plague of లోకస్ ఇక్కడ లోకస్ చూడండి. చూడండి ఒక్కసారి ఇన్సెక్ట్స్, చీమల గుంపు, తేనెటీగలు కానీ ఇంకేమైనా సరే పురుగులు కానీ అవన్నీ ఒకేసారి గుంపులుగా వచ్చేసి పంటను ఏ విధంగా పాడు చేస్తాయో అంతకంటే ఎక్కువగా ఇక్కడ వచ్చే ప్లేగు అనే వ్యాధి ఒకటి ఉంది. మనం విన్నాం ఎప్పుడో 1000 years బ్యాక్ వచ్చింది. ఆ వ్యాధి వచ్చిందంటే మొత్తం మనుషులు కూడా గుట్టలుగా చనిపోతూ ఉంటారని చెప్పేసి అంటారు. లెఫ్ట్ మోర్ దాన్ దట్, దానికంటే ఘోరంగా జరిగిందన్నమాట ఇక్కడ. ఈ మొక్కలు అలా పడిపోయాయని చెప్పేసి అంటున్నాడు. ద హెయిల్ హ్యాజ్ లెఫ్ట్ నథింగ్. ఈ వర్షపు చినుకులు, వడగళ్ళ వాన అసలు ఏమి కూడా మిగల్చలేదట. దిస్ ఇయర్ వీ విల్ హ్యావ్ నో కార్న్. ఈ సంవత్సరం మనకి ఇంకా పంట అనేది అసలు లేదు. దట్ నైట్ వాజ్ ఎ సారఫుల్ వన్. ఆ రోజు రాత్రంతా కూడాను ఇంకేంటి, ఇంకా బాధ మిగిలింది. బాధతో నిండిపోయి ఉన్నారన్నమాట మొత్తం అందరూ కూడాను. ఆ రోజంతా అసలు మరపురాని రోజు. ఆల్ అవర్ వర్క్ ఫర్ నథింగ్. మన పంట అంతా, మనం చేసిన పని అంతా వృధా అయిపోయింది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది అని చెప్పేసి లంచో చెప్పుకుంటున్నారు. దర్ ఇస్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్. ఇప్పుడు ఈ సమయంలో మనకు ఎవరు సహాయం చేస్తారు? ఆ వ్యాల్యూలో ఎవరు లేరు, వీళ్ళే ఒక్కరే ఉంటున్నారు, ఒక్క కుటుంబమే. ఇంకెవరైనా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినా సరే ఎవరైనా సహాయం చేస్తారన్న అవకాశం కూడా లేదు ఆ సమయంలో. ఎందుకంటే అందరూ అదే సమస్య బాధల్లో ఉండొచ్చు. వీల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం అంతా కూడా మనము ఆకలితో బాధపడవలసిందే. ఏం చేయాలి అని చెప్పేసి పాపం బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, క్వశ్చన్స్ ఇచ్చారు, కాంపరేషన్ క్వశ్చన్స్. ఈ లెసన్ మీకు బాగా అర్థమైతే ఈ క్వశ్చన్స్ మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ. బట్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ హూ లివ్డ్ ఇన్ దట్ సాలిటరీ హౌస్, ద ఓన్లీ హౌస్, మొత్తం అందరు కూడాను తమ యొక్క హృదయాల్లో బాధను నింపుకున్న బాధ మిగిలింది ఇంకా. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వ్యాలీ దెర్ వాజ్ ఎ సింగిల్ హోప్. వాళ్ళకు ఉండే నమ్మకం ఏంటంటే ఇక్కడ, మరి ఇంకెవరు సాయం చేస్తారు? మొదట్లో చెప్పాను మీకు, మనకి ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా మనం తలుచుకునేది దేవుణ్ణి. సో నో అదర్, మనకి ఇంకెవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితి ఇక్కడ లేదు, ఒక దేవుడు తప్పించి. హెల్ప్ ఫ్రమ్ గాడ్. చూడండి ఎంత బాగా చెప్తున్నారు లంచో. అంటే అతను దేవుడి మీద బాగా పూర్తిగా నమ్మకాన్ని పెట్టుకున్నారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా దేవునిపై నమ్మకం ఉంచాలి. దేవుని మీద మనం నమ్మకం ఉంచి మనం ఏ పని చేసినప్పటికీ ఒక్కొక్కసారి ఫలితం కొంచెం వ్యతిరేకంగా వచ్చినప్పుడు కూడాను మనం కొంచెం ఓపికతో ఉన్నట్లయితే ఫలితం అనేది చక్కగా వస్తుంది అనే మెసేజ్ కూడా ఈ లెసన్లో మనకి కనిపిస్తుంది. డోంట్ బీ సో అప్సెట్. బాధపడకండి, విచారపడకండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఎ టోటల్ లాస్. మొత్తం లాస్ అయిపోయాం, మొత్తం అంతా కూడాను నష్టం వచ్చింది. అయినప్పటికీ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి ఒకటి, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఆకలితో ఎవరు కూడా చనిపోరు అని చెప్పేసి, ఆకలితో ఎవరు కూడా చనిపోరు. చూడండి చక్కగా ప్రత్యేకంగా చెప్తున్నారు ఈ సెంటెన్స్. దట్స్ వాట్ దే సే. వాళ్ళు చెప్పిన విషయం ఇక్కడ, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. ఎవరు ఆకలితో చనిపోరు. ఆల్ త్రూ ద నైట్, రాత్రి అంతా కూడాను, లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ వన్ హోప్. తన నమ్మకం ఒకటే, అక్కడ తన నమ్మకాన్ని కోల్పోలేదు అసలు.
బా విచారంగా ఉంటున్నాడు, బాధను వ్యక్తం చేస్తున్నాడు, కానీ ఇంకా ఏదో నమ్మకం అతన్ని ముందుకు నడిపిస్తుంది అనమాట. ద హెల్ప్ ఆఫ్ గాడ్, దేవుడు మనకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం బాగా కష్టపడ్డాం కదా, మనం కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తే అప్పుడు రాదు. కానీ కష్టపడ్డాము, ఆ భగవంతుని రూపంలో వచ్చిన వర్షమే మన యొక్క పంటను పాడు చేసింది. హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్. భగవంతుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూస్తాడు, ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్, ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్ చూడండి. అండ్ ఇన్నర్ సెన్స్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్, అండ్ ఇన్నర్ సెన్స్ కన్సైన్స్. ఎక్కడంటే అది వీళ్ళు చేసిన తప్ప అసలు ఎందువల్ల జరిగింది, వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అసలు ఆ నష్టం అలా జరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి భగవంతుడు కూడా చూస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. లెంచో ద నాక్స్ ఆఫ్ ఎ మ్యాన్. ఎలాంటి వ్యక్తి ఇతను? లెంచో చాలా ఎద్దులా కష్టపడతాడు అనమాట. వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్. ఆ ఫీల్డ్స్లో జస్ట్ ఒక గొడ్డు అంటాం మనము, ఎలా కష్టపడుతుందో ఆ విధంగా మనిషి ఇతను కష్టపడుతున్నాడు. అయినప్పటికీ ఈవెన్ దెన్ బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. దో ఈజ్ అ ఫార్మర్ బట్ ఈ కుడ్ రైట్. హీ హ్యాడ్ గాట్ సమ్ ఎడ్యుకేషన్ ఆల్సో. ద ఫాలోయింగ్ సండే, వచ్చే సండే అతను ఏం చేశాడంటే అప్పుడు at daybreak తెల్లవారే he began to write a letter which he himself would carry to town. ఒక లెటర్ రాయటం మొదలుపెట్టాడు. దాన్ని తీసుకుని అతనే స్వయంగా పట్టణానికి తీసుకుని వెళ్ళి అండ్ ప్లేస్ ఇన్ ద మెయిల్ బాక్స్లో అక్కడ పోస్ట్ ఆఫీస్లో వేయడానికి నిర్ణయం. సో ఇట్ వాస్ తీసుకున్నాడు. ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ ఎ లెటర్ టు గాడ్. ఏంటంటే అది అసలు ఆ మెయిల్, అతను ఏం మెయిల్ చేయాలనుకుంటున్నాడు, ఏం రాయాలనుకుంటున్నారంటే దేవుడికి ఒక ఉత్తరం రాయాలి అని చెప్పేసి, అంతే, ఇంకేం లేదు. సో మొదలుపెట్టారు, ఈయన రాశారు. గాడ్, చూడండి ఎలా రాశారు. హీ రోచ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేసినట్లు. ఏం రాశారంటే ఇక్కడ చెప్తున్నారు లెటర్లో, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, మీరు నాకు సహాయం చేయకపోయినట్లయితే మై ఫ్యామిలీ చూడండి, ప్రతి సెంటెన్స్ని కూడా చదువుతున్నాను. మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఈ సంవత్సరం నా కుటుంబం, నేను అందరం కూడాను ఆకలి బాధలకు గురవుతాము. ఐ నీడ్ 100 pesos ఇన్ ఆర్డర్ టు సో. ఒక్క 100 రూపాయలు నాకు కావాలి. ఇక్కడ పెసో అనేది అమెరికన్ డాలర్, దీంట్లో పిలవటం జరుగుతుంది. సో ఆ విధంగా ఇతను ఏంటంటే రాశారు, టు సో మై ఫీల్డ్ అగైన్, మరలా నా భూమిని పండించుకోవాలన్నా, అండ్ టు లివ్ అంటిల్ ద క్రాప్స్ కమ్స్, పంట వచ్చే వరకు మేము హ్యాపీగా ఉండాలన్నా, భోజనం చెయ్యాలన్నా. బికాజ్ ద హెయిల్ స్టామ్ మొత్తం పంటను నాశనం చేసింది, మొత్తం లాస్కి గురయ్యాం మేము. ఇప్పుడు మేము చేసేది ఏం లేదు, మీరు ఈ విధంగా సాయం చేస్తే మరలా పంటను పండించి ఆ పంట వచ్చే వరకు మీరు ఇచ్చిన డబ్బులతో ఏదో కొంచెం భోజనము చేస్తాము అని చెప్పి రాశారనమాట. ఈ రోడ్ టు గాడ్ ఆన్ ద ఎన్వలప్ కవర్ మీద ఏం రాశారంటే, పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్ వెంట్ టు టౌన్. పుట్ ద లెటర్ ఇన్సైడ్, జేబులో పెట్టి ఇంకా బాధపడుతూనే ఉన్నాడు, టౌన్ వెళ్ళాడు. అట్ ద పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హీ ప్లేస్డ్ ఎ స్టాంప్ ఆన్ ద లెటర్ అండ్ డ్రాప్డ్ ఇట్ ఇన్ ద మెయిల్ బాక్స్. ఒక స్టాంప్ కొనేసి అక్కడ దాని మీద అంటించి ఆ లెటర్ని మెయిల్ బాక్స్లో వేశారనమాట. సో ఆ సమయంలో ఆ పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఉద్యోగి, వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఎవరో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ, హూ వాజ్ ఎ పోస్ట్ మ్యాన్ అండ్ ఆల్సో హెల్ప్డ్ ఎట్ ద పోస్ట్ ఆఫీస్. అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఎవరికైనా వస్తే వాళ్ళకి సహాయం కూడా చేస్తుంటాడు. అక్కడ పోస్ట్ మ్యాన్ మనకు ఉత్తరాలు అందిస్తుంటాడు కదా, అతను అనమాట. వెంట్ టు హిస్ బాస్ లాఫింగ్ హార్టీలీ అండ్ హోల్డ్ హిమ్ ద లెటర్ టు గాడ్. వెంట్ టు హిస్ బాస్, తన యొక్క బాస్ ఎవరు? పోస్ట్ మాస్టర్. అతని దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ని చూపించాడనమాట, నవ్వుతూ, మనస్ఫూర్తిగా నవ్వుకుంటూను, హా 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 అనుకునే. నెవర్ ఇన్ హిస్ కెరియర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ ఈ నోన్ దట్ అడ్రస్. నేను పోస్ట్ మ్యాన్గా ఎప్పుడు కూడా ఇలాంటి అడ్రస్ నేను చూడలేదు. The postmaster, a fat, amiable, friendly man. అందరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట ఆ ఫెలో. ఆల్సో బ్రోక్అవుట్ లాఫింగ్. అతను కూడా ఒకసారి అడ్రస్ చూసి గట్టిగా నవ్వుకున్నాడు. బట్ ఆల్మోస్ట్, కానీ వెంటనే ఇమ్మీడియట్లీ హీ టర్న్ సీరియస్. వెంటనే తన నవ్వును ఆపుకొని ఒకసారి ఆలోచనలోకి వెళ్ళాడు అనమాట. అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్, ఆ లెటర్ని తన యొక్క డెస్క్ మీద పెడుతూ కామెంటెడ్, ఈ విధంగా చెప్పారట, ఈ విధంగా అన్నారట, వాట్ ఫెయిత్, నమ్మకం ఏంటి అసలు, ఐ విష్
ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్. నిజంగా అతనికి ఎంతో నమ్మకంతో, భగవంతుడి మీద ఎంతో నమ్మకంతో ఈ లెటర్ రాశారు. తన యొక్క కోరిక నిజమమ్మా, నిజం కావాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎవరైతే ఈ లెటర్ రాశారో అని పోస్ట్ మాస్టర్ చాలా చక్కగా పాజిటివ్గా కామెంట్ చేశారనమాట. చూడండి ఎంత చక్కగా కామెంట్ చేశారో. మరొకరైతే ఈ రోజుల్లో ఏం చేస్తారు, వీడికేం పని లేదురా, దేవుడికి ఉత్తరం రాయడం ఏంటి, దేవుడు డబ్బులు పంపించడం ఏంటి అని చెప్పేసి ఇలా మాట్లాడతారు. ఓకేనా? ఎంత సో అతను అట్లా మాట్లాడలేదు. స్టార్టింగ్ ఆఫ్ ఎ కరెస్పాండెన్స్ విత్ గాడ్. అతను మొట్టమొదటి లెటర్లో కూడా మొట్టమొదటి ఏం సంబోధించాడంటే, ఓ గాడ్స్ నాకు ఈ సహాయం చేయండి అని చెప్పేసి మొదలుపెట్టారు. సో ఇక్కడ చూడండి రెండో పేరాలోకి వచ్చాను. సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, అంటే భగవంతుని పట్ల ఈ రైటర్కి, అంటే ఇక్కడ ఫార్మర్ ఎవరైతే లెంచో అనే వ్యక్తికి భగవంతునిపై ఉన్న నమ్మకాన్ని డిస్టర్బ్ చేయకూడదు, అది కొనసాగాలి, అది షేక్ అవ్వకూడదు అని చెప్పేసి ఆలోచన చేసి పోస్ట్ మాస్టర్ వెంటనే ఏం చేశారంటే, ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఒక ఆలోచన చేశాడు. అక్కడ మొత్తం అందరూ కూడా ఆన్సర్ ద లెటర్కి ఆన్సర్ రాయటం కోసం. కానీ వెంటనే బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, ఆ లెటర్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఏం కనిపించింది అందులో, ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ టు ఆన్సర్ ఇట్ హీ నీడెడ్ సంథింగ్ మోర్ దాన్ గుడ్ విల్. ఇక్కడ అతనికి కావాల్సింది ఏంటంటే సమ్ మనీ కావాలన్నమాట. అక్కడ అర్థమవుతుంది. ఆ డబ్బులు వస్తేనే కానీ అతని బాధ నుంచి బయటపడ్డు అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అని చెప్పేసి ఇంక్ అండ్ పేపర్ ఇది కాదు మనకు కావాల్సినప్పుడు. బట్ ఈ స్టక్ టు హిజ్ రెజల్యూషన్, అనుకున్నదే తడువుగా పోస్ట్ మాస్టర్ వెంటనే ఏం చేశారంటే, హీ ఆస్క్డ్ ఫర్ మనీ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. వెంటనే అందులో పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిచి మనం అందరూ కూడా డబ్బులు ఎత్తుకొని ఇతనికి పంపిద్దాము, అతని కష్టం నుంచి బయటపడేద్దాము కొంచెం అని చెప్పేసి. ఈ హిమ్సెల్ఫ్ గేవ్ పార్ట్ ఆఫ్ హిస్ శాలరీ, అతను వెంటనే తన జీతం నుంచి కొంత భాగాన్ని అతనికి ఇచ్చారు. అండ్ సెవరల్ ఫ్రెండ్స్ ఆఫ్ హిజ్ వర్ అబలైజ్డ్ టు గివ్ సంథింగ్ ఫర్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ. అందరూ కూడా దాతృత్వంతో దయాగుణంతో ముందుకొచ్చి డబ్బులు ఇచ్చారు మొత్తం అందరూ కూడా. వెంటనే గప్ప దగ్గరగా 70 pesos చేరిపోయాయి అనమాట ఒక్కసారే. చూడండి ఎంత చక్కటి సంఘటన ఇక్కడ నిజంగాను. అంటే ఇక్కడ మనుషుల్లో మానవత్వం ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos. అయితే 100 pesos చేర్చడం అనేది కష్టమైంది అతనికి. మొత్తం అందరూ కూడా ఇచ్చిన డబ్బులు 70 pesos వచ్చాయి. సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఎ టిల్ మోర్ దాన్ హాఫ్. సో కొంచెం అతను అనుకున్న దానికంటే కొంచెం తగ్గింది, కానీ 50 rupees కంటే ఎక్కువ అంటే 70 rupees. అక్కడ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఏ లిటిల్ మోర్ దాన్ హాఫ్ అన్నారు. హీ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్వలప్ అడ్రస్డ్, ఆ డబ్బుని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి అడ్రస్ రాసి టు లెంచో అనే అడ్రస్ రాసి, అండ్ ది లెటర్ కంటైనింగ్ ఓన్లీ సింగిల్ వర్డ్ యాజ్ సిగ్నేచర్ టు గాడ్. అక్కడ భగవంతుని పంపించినట్టే అక్కడ జస్ట్ భగవంతుని యొక్క సంతకం అక్కడ చూపిస్తూ కవర్లో డబ్బులు పెట్టి పంపించడం జరిగిందనమాట. ఇక్కడ మరలా ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇచ్చారు. మీరు ఈ పాఠం బాగా చదివి అర్థం చేసుకున్నట్లయితే క్వశ్చన్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీకు నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సెంటెన్స్ టు సెంటెన్స్. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఎ బిట్ ఎర్లియర్. నెక్స్ట్ సండే చాలా ముందుగానే వచ్చేసాడనమాట. దెన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్, నాకేమో ఉత్తరం వచ్చిందా అని చెప్పేసి అడిగారట వెళ్ళి. ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్, పోస్ట్ మ్యాన్ వెంటనే తనకు తానుగా ముందు, హూ హ్యాండెడ్ ఓవర్ ద లెటర్ టు హిమ్ వైల్ ద పోస్ట్ మాస్టర్, అతను ఒక లెటర్ని తీసుకొచ్చి అతనికి అందించాడు. ఎవరికి? లెంచోకి, పోస్ట్ మ్యాన్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ఇచ్చే సమయంలో ద పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్సింగ్ ద కంటెంట్మెంట్ ఆఫ్ ఎ మ్యాన్, అతని యొక్క స్పందన ఎలా ఉంటుంది అన్నది అక్కడ లోపల నుంచి చూస్తున్నాడు అనమాట. ఎ మ్యాన్ హూ హ్యాస్ పెర్ఫార్మ్డ్ ఎ గుడ్ డీడ్, ఒక మంచి కార్యక్రమాన్ని ఇతను రూపొందించాడు. నిజంగా భగవంతుని అడగటం అనేది లుక్డ్ ఆన్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్. అయితే మనం చేసినటువంటి సహాయానికి ఎలా స్పందిస్తాడు, ఏ విధంగా అతను తన యొక్క ఆనందాన్ని లేకపోతే బాధన ఎట్లా తన యొక్క పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని చెప్పేసి లోపల నుంచి అతను గమనిస్తున్నాడు అనమాట. లెంచో షోడ్ నాట్ ద స్లైటెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. డబ్బు చూసిన తర్వాత తన యొక్క ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు, కానీ మామూలుగా కాదు. సచ్ వాజ్ హిజ్ కాన్ఫిడెన్స్, తనకు చాలా నమ్మకం ఉందన్నమాట.
భగవంతుడు తప్పనిసరిగా దేవుడు తప్పనిసరిగా 100 pesos పంపిస్తారని. బట్ హీ బికేమ్ యాంగ్రీ అని కౌంటెడ్ ద మనీ. ఆ డబ్బులు లెక్క పెట్టిన తర్వాత అతనికి కోపం వచ్చింది ఒక్కసారే. ఎందుకు? గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్. భగవంతుడు అసలు తప్పు చేయడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను. నేను ఏదడిగితే అది ఇస్తాడు అని చెప్పి అతనికి ప్రగాఢమైన నమ్మకం అనమాట. నార్ కుడ్ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించడు నేను ఏదైతే అడిగానో అని చెప్పేసి తనలో తాను తన కోపంగా అనుకుంటున్నాడు అనమాట. ఇమ్మీడియట్లీ లెంచో వెంట అప్ టు ది విండో దగ్గరికి వెళ్ళి టు ఆస్క్ ఫర్ పేపర్ అండ్ ఇంక్. వెంటనే ఒక పేపర్ ఇంకా అడిగారు. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్, అక్కడ పోస్ట్ ఆఫీస్లో అందరూ కూడా ఉత్తరాలు కూర్చొని రాసుకునే టేబుల్ దగ్గరికి వెళ్ళి హీ స్టార్టెడ్ టు రైట్. మరలా ఇంకొక లెటర్ రాశారనమాట. విత్ మచ్ రింక్లింగ్ ఆఫ్ హిజ్ బ్రో. ఇక్కడ చూడండి ఐబ్రోస్ అంటాం కదా, ఐబ్రోస్ ఒకసారి మనకి ఏదైనా సరే బాధ వచ్చినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ వీళ్ళ దగ్గరికి ముడుచుకుంటూ ఉంటాయన్నమాట. కాజ్డ్ బై ది ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు హిజ్ ఎక్స్ప్రెస్ హిజ్ ఐడియాస్. తన యొక్క ఆలోచనలు ఒకసారి పేపర్ మీద పెట్టడం కోసం ఒకసారి జస్ట్ చూస్తున్నాడు అనమాట. ఇలా ఐబ్రోస్ రెండు దగ్గరగా చేరుకున్నాయి. కానీ ఫినిష్డ్, పూర్తి చేసిన తర్వాత ఆ లెటర్ రాయటం పూర్తి చేసిన తర్వాత హీ వెంట్ టు ద విండో. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. విండో అంటే కిటికీ. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్ అంటాం మనము. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టు బై ఎ స్టాంప్, ఒక స్టాంప్ను కొనడం కోసం ఆ స్టాంప్ తీసుకొని వెచ్చి లిక్డ్ అండ్ దెన్ అఫిక్స్డ్ టు, దాన్ని తీసుకొని దానికి అంటించాడు అనమాట. అఫిక్స్డ్ అంటించాడు. ఇగో ఇక్కడ చూడండి బొమ్మలో పిక్చర్లో చూపిస్తున్నాడు. అక్కడ చిన్న కౌంటర్ ఉంది. ద ఎన్వలప్ విత్ ఎ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్. తన చేతితోటి దాని మీద ఆ స్టాంప్ని ఎన్వలప్ కవర్ మీద అంటించారన్నమాట, గట్టిగా కొట్టాడు. ద మూమెంట్ ద లెటర్ ఫెల్ ఇన్ టు ద మెయిల్ బాక్స్. ఒకసారి ఆ లెటర్ బాక్స్లో మెయిల్ బాక్స్లో లెటర్ అతను వేసిన తర్వాత ద పోస్ట్ మాస్టర్ వెంట టు ఓపెన్ ఇట్. వెంటనే పోస్ట్ మాస్టర్ అక్కడికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడనమాట, అతను పడేసి వెళ్ళిపోయిన తర్వాత. ఇట్ సెడ్, ఏంటి చెప్తుందంటే అక్కడ, గాడ్ దేవుడా, ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్, నేను ఏమడిగాను 100 pesos కావాలన్నాను, కానీ ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ. ఒక 70 నాకు చేరుకున్నాయి, 70 రూపాయలే పంపించారు. సెండ్ మీ ద రెస్ట్, మిగిలింది నాకు పంపించండి అని చెప్పేసి. సిన్స్ ఐ నీడ్ ఇట్ వెరీ మచ్, నాకు చాలా అవసరం ఈ డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడతాను నేను. బట్ డోంట్ సెండ్ ఇట్, కానీ ఏం చెప్తున్నారంటే చివరిలో ఒక వాక్యము, డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్, అయితే మెయిల్ ద్వారా పంపించకండి. బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ బంచ్ ఆఫ్ క్రూక్స్, వీళ్ళందరూ కూడా మోసగాళ్ళు, క్రూక్స్. కాబట్టి నాకు డబ్బులు డైరెక్ట్గానే పంపించండి, వీళ్ళతో పంపించకండి, వీళ్ళ ద్వారా పంపించకండి అని చెప్పేసి లంచ్ చివరిగా చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ మనం అతని యొక్క నమ్మకం ఏంటంటే దేవుడి మీద ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నారనమాట. అది ఇక్కడ మనుషులే దేవుళ్ళుగా మారి ఆ డబ్బులు పంపించారు, కానీ అతని యొక్క బాధ తీరలేదు. అంత బాధను వ్యక్తం చేస్తున్నాడు అనమాట. ఆ డబ్బులన్నీ వస్తేనే కానీ అతని బాధ నుంచి బయటపడ్డు. చూడండి, ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే అలాగే ఇబ్బందులకు గురవుతాడు. కాబట్టి ఇక్కడ నమ్మకం అనేది ప్రధానం అని చెప్పేసి ఒక మెసేజ్ మనకు వస్తుంది. అలాగే రెండో మెసేజ్ ఏంటంటే, ముందు మనం దేవుడిని పూర్తిగా నమ్ముతున్నాము, మనుషులను కూడా నమ్మాలి, మనుషులు కూడా సహాయము మనకి అందిస్తూ ఉంటారు, మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అని చెప్పేసి రెండో మెసేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మనకి నమ్మకం అనేది చాలా ప్రధానంగా ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం నమ్మకంతో పని చేస్తూ ఉంటామో, ఈ పనిని మనం సాధించగలమే నమ్మకంతో మనం ఎప్పుడైతే చేస్తామో, కొంచెం కష్టాలు ఎదురైనప్పుడు కూడాను చివరగా మనకి మంచి ఫలితం అనేది వస్తుంది అన్న విషయం ఈ లెసన్ ద్వారా మనకి తెలుస్తుంది. సో అందరూ కూడాను మీ మీద చుట్టూ ఉండే వ్యక్తుల మీద నమ్మకాన్ని కలిగి ఉండండి, అప్పుడు చక్కటి ఫలితాలను పొందుతారని చెప్పేసి మనకి ఈ లెసన్ మనకి చెప్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అండ్ ఆల్, ఈ లెసన్ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా బాగా క్లాస్లో కానీ నేర్చుకొని మీరు ఇంటి దగ్గర కానీ వీడియోని అందరూ కూడా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. మీ గంగాధర్ మాస్టారు బొబ్బిలి నుండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.